నూతన శక్తి మాకు ఇచ్చి ఆ శక్తిని నూతన శక్తి ఎక్స్ట్రా శక్తి ఇచ్చినప్పుడు ఏమైద్ది, ఎక్స్ట్రా ఇచ్చినప్పుడు మనకు కావాల్సినంత మనం అనుకుంటాం, వాడుకుంటాం. మిగతా ఎక్స్ట్రా అనేది మిగిలిపోద్ది కదా, ఆ మిగిలిపోయిన దాన్నే మనం సేవ కింద ఏదైనా చేయడానికి మొదలు పెడతాం అనమాట. ఏం మొదలు పెట్టాలి, ఏం చేస్తాడు అనేది కూడా భగవంతుడికి వదిలేయాలి. అది కూడా మీరు సంకల్పంలో చెప్పుకోవాలి. మాకు అలా ఇచ్చి శక్తిని మమ్మల్ని నడిపిస్తూ మా చేత అలా చేయించండి, మీరు చేయించేటైతే సిద్ధంగా ఉన్నాము, కోరుకుంటున్నాము, ఇష్టపడుతున్నాము కూడా అని చెప్పి ఇలాంటి భావాలను కూడా ధ్యానంలో మీరు భగవంతుడితో మాట్లాడుతూ చెప్పుకుంటే అవి జరుగుతాయి అన్నమాట. ఇష్టపడకుండా ఎవరి చేత మనం బలవంతంగా చేయించలేం కదా. ఇష్టపడితే చేసే పని వేరుగా ఉంటుంది, బలవంతంగా చేసే పని వేరుగా ఉంటుంది కదా. కాబట్టి ఆ ఇష్టము, ఆ ప్రయత్నము, ఆ సాధన మీరు నిజంగా చేస్తారు, మీకు అర్హత ఉంది అనుకుంటే మొదలైపోయింది అంతే. ఆ మొదలయ్యేది బేస్ పడిద్ది.